హాయ్ గైస్, జాబ్ డ్రైవ్, మెగా జాబ్ డ్రైవ్ మన నర్సీపట్నంలో 7th అంటే మే 7th గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 8 కంపెనీలు మన దగ్గర ఉంటాయి. ఇంటర్వ్యూ గురించి భయపడకండి. 10th క్లాస్ కంప్లీట్ అయినా, ఇంటర్ కంప్లీట్ అయినా, డిగ్రీ కంప్లీట్ అయినా, ఐటీఐ కంప్లీట్ అయినా, డిప్లొమా కంప్లీట్ చేసిన మీరందరూ కూడా రెజ్యూమ్స్ 2+ అంటే 2 కంటే ఎక్కువ రెజ్యూమ్స్ తెచ్చుకోండి. ఒక కంపెనీ తర్వాత వేరే కంపెనీకి కూడా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేది. మీకు ఏ జాబ్ అయితే మీకు ఇంట్రెస్ట్ గా ఉందో, ఏ జాబ్ అయితే మీకు కంఫర్ట్ గా ఉందో ఆ జాబ్ మీరు జాయిన్ అవుతారు. ఇంటర్వ్యూ ఏం లేదు, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు చదువుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులో నుంచి ఏమైనా అడుగుతారు. ట్రై చేయండి చెప్పడానికి. లేదు అంటే ఐ క్యాన్ డూ మై బెస్ట్ అని చెప్పండి. ఏం పర్వాలేదు, నేను అన్ని మాట్లాడి ఉన్నాను హెచ్ఆర్స్ తో. అందరూ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటారు. ఓకే, రీలోకేట్ అవ్వడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా మనందరికీ. సో ఇంత మంచి అవకాశము మేము క్రియేట్ చేస్తున్నాం. నర్సీపట్నము లోకల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితోని నేను మాట్లాడాను. అలాగే మన ఉమానారాయణ ఫంక్షన్ హాల్ మల్లికార్జున్ డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన మనకి ఫంక్షన్ హాల్ ఇచ్చారు. హంటేజ్ డాక్టర్ గారితో మాట్లాడాను. వాళ్ళ యొక్క ఓపెనింగ్స్ కూడా మనం అక్కడ ఒక క్యాబిన్ పెడతాము. మీరు జస్ట్ రెజ్యూమ్స్ పట్టుకొని వస్తారు. ఇనిషియల్ గా మీ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఏ కంపెనీ క్యాబిన్ దగ్గరికి, హెచ్ఆర్ దగ్గరికి మీరు వెళ్ళి మీట్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని జాబ్ జాయిన్ అవ్వడమే బెస్ట్ ఆపర్చునిటీ. ఇలాంటివి మనం ఎన్నో చేయాలి అంటే మీరందరూ తప్పనిసరిగా భయపడకుండా రెజ్యూమ్స్ పెట్టుకొని అటెండ్ అవ్వండి. ఓకే, అండ్ చాలా మంది వాలంటీర్స్ గా వర్క్ చేస్తామని చెప్పి ఉన్నారు. నేను వాళ్ళందరికీ కాల్ చేస్తాను. ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది మనం మాట్లాడదాము. అలాగే భవిష్యత్తు కూడా మన వన్ ఆఫ్ ద మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా తను ఉంటుంది. తను కూడా యాంకరింగ్ చేయడానికి ముందుకొచ్చారు. వీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా రెజ్యూమ్స్ పెట్టుకొని హ్యాపీగా అటెండ్ అవ్వండి. మీకు మంచి అనుభవం వస్తుంది. అలాగే లక్ కాదు కానీ అందరికీ మోస్ట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ గైస్.